హలో ఎవ్రీవన్, ఐఎమ్ అరుణ పున్నా. నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బాటనీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ సొలనేసి. దీన్ని తెలుగులో సొలనేసిలో ఆవశ్యక అంగాలు అంటారు. ఈ టాపిక్ పైన ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది: డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ సొలనేసి. తెలుగు మీడియం లో వచ్చేటువంటి క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది: సొలనేసిలోని ఆవశ్యక అంగాలను వర్ణించము. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ లో రెండు విషయాలు ఉండాలి. ఒకటి ఆండ్రీషియం గురించి, ఇంకొకటి గైనీషియం గురించి. అంటే కేసరావళి మరియు అండకోశం గురించి రాయాలి. ఆండ్రీషియం గురించి రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. గైనీషియం గురించి రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. సో ఓవరాల్ గా మీరు రాసేటటువంటి ఆన్సర్ కి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. డయాగ్రామ్స్ వేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఎసెన్షియల్ ఆర్గన్స్ అంటే ఏంటి? ఒక ఫ్లవర్ కు సంబంధించినటువంటి డయాగ్రామ్ సింపుల్ గా ఈ విధంగా ఉంటుంది. ఫ్లవర్ లో కింద ఉన్నటువంటి ఈ స్టాక్ లైక్ స్ట్రక్చర్ ని, కాడలాంటి భాగాన్ని ఏమంటాము అంటే పెడిసిల్ అంటాం. దీన్ని తెలుగులో పుష్ప వృంతము అంటారు. దీనిపైన ఈ విధంగా బ్రాడ్ గా వెడల్పుగా ఉన్నటువంటి ఈ భాగాన్ని థాలమస్, తెలుగులో పుష్పాసనము అంటారు. ఈ థాలమస్ పైననే ముఖ్యంగా 4 ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి. అంటే 4 పుష్ప భాగాలు ఉంటాయి. అన్నింటికన్నా కింది వైపున ఉండేటటువంటి దాన్ని మనము సెపల్ అంటాము. వీటిని తెలుగులో రక్షక పత్రాలు అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని మనము పెటల్ అంటాము. వీటిని తెలుగులో ఆకర్షక పత్రాలు అంటారు. ఇక ఈ భాగాన్ని స్టామెన్ అంటారు. దీన్నే తెలుగులో కేసరం అంటారు. ఇక మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని పిస్టిల్ అంటారు. దీన్ని తెలుగులో అండకోశము అంటారు. అయితే మీకు ఇక్కడ చెప్పినటువంటి ఈ స్టామెన్, పిస్టిల్ ఈ రెండింటిని సెక్స్ ఆర్గన్స్ గా చెప్తారు. స్టామెన్ ని మేల్ సెక్స్ ఆర్గన్ గా చెప్తాము. పిస్టిల్ ని ఫీమేల్ సెక్స్ ఆర్గన్ గా చెప్తాం. సెక్షువల్ రిప్రొడక్షన్ కోసం ఈ స్టామెన్, పిస్టిల్ రెండు అవసరం అవుతాయి. కాబట్టి వీటిని ఎసెన్షియల్ ఆర్గన్స్ అంటారు. ఇక సెపల్స్ అండ్ పెటల్స్ సెక్షువల్ రిప్రొడక్షన్ కి అవసరం అవ్వవు. కాబట్టి వీటిని నాన్ ఎసెన్షియల్ ఆర్గన్స్ అంటారు. కాబట్టి మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి టాపిక్ లో దేని గురించి చెప్పుకోవాలి అంటే ఎసెన్షియల్ ఆర్గన్స్ గురించి చెప్పుకోవాలి. అంటే స్టామెన్ మరియు పిస్టిల్ గురించి చెప్పుకోవాలి. ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని స్టామెన్స్ ని కలిపి మనం ఆండ్రీషియం గా చెప్తాము. అదే విధంగా ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని కార్పల్స్ ని కలిపి మనం గైనీషియం అంటాము. మొదట మీకు ఆండ్రీషియం గురించి చెప్తాను. ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు దతుర, ఉమ్మెత్త మొక్కని ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది. ఇది మామూలుగా ఒక వీడ్ ప్లాంట్ లాగా ఎక్కడైనా కనిపిస్తుంది. ప్లాంట్ ఈ విధంగా ఉంటుంది. దీని మీద ఉండేటటువంటి ఫ్లవర్ ని మనం ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. సో ఇక్కడ ఈ ఫ్లవర్ లో ఉండేటటువంటి ఎసెన్షియల్ ఆర్గన్ అయినటువంటి ఆవశ్యక అంగమైనటువంటి ఆండ్రీషియం, కేసరావళి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని స్టామెన్స్ ని కలిపి ఆండ్రీషియం అంటారు, కేసరావళి అంటారని చెప్పాను కదా. ఇక్కడ ఈ ఫ్లవర్ లో ఎన్ని స్టామెన్స్ ఉంటాయి, ఎన్ని కేసరాలు ఉంటాయి అంటే 5 ఉంటాయి. 5 కేసరాలు ఉంటాయి. ఇక్కడ దతురాకు సంబంధించినటువంటి ఫ్లవర్ ని నేను ఒరిజినల్ గా మీకు చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్ ని నేను ఇక్కడ నిలువుగా కట్ చేస్తే, అంటే లాంగిట్యూడినల్ గా కట్ చేస్తే, ఇక్కడ మీకు అన్నింటికన్నా బయట కనిపిస్తున్నటువంటిది ఏంటి అంటే ఇది సెపల్, అంటే రక్షక పత్రావళి. సో దీన్ని నేను మీకు ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫ్లవర్ చుట్టూ ఉన్నటువంటి సెపల్ ని నేను రిమూవ్ చేశాను. ఇక్కడ మీకు ఇక్కడ కింద స్టాక్ లాగా కనిపిస్తుంది కదా, ఇది పెడిసిల్. ఇక్కడ మీకు ఇక్కడ బ్రాడ్ గా కనిపిస్తున్నటువంటిది థాలమస్. ఈ థాలమస్ పైనే మనకు ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉన్నటువంటి సెపల్ ని నేను ఇక్కడ సెపరేట్ చేశాను. ఇక ఆ తర్వాత నెక్స్ట్ సెపరేట్ చేసినటువంటి ఇది పెటల్ భాగం. ఈ పెటల్స్ కే స్టామెన్స్ అతుక్కొని ఉన్నాయి. స్టామెన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. ఇక్కడ ఈ స్టామెన్స్ పెటల్స్ కి అతుక్కొని ఉండడాన్ని ఏమంటారు అంటే ఎపిపెటలస్ కండిషన్ అంటారు. దీన్నే తెలుగులో ఏమంటారు అంటే మకుట దళో పరిస్థితము అంటారు. కేసరాలు ఆకర్షక పత్రాలకు అతుక్కొని ఉండడాన్ని మకుట దళో పరిస్థితము అంటారు. ద స్టామెన్స్ ఫ్యూజ్డ్ విత్ ద petals. This condition we can call it as a epipetalous condition. అదే విధంగా ఇవి ఎలా ఉంటాయి అంటే alternating with the petals. ఇక్కడ petals ఎన్ని ఉంటాయి అంటే 5 petals ఉంటాయి. ఈ 5 పెటల్స్ కూడా ఫ్యూజ్డ్ గా ఉంటాయి, అతుక్కొని ఉంటాయి. ఇక్కడ ఆల్టర్నేటింగ్ విత్ ద పెటల్స్ అంటే 2 పెటల్స్ కి మధ్యన ఒక స్టామెన్ ఉంటుంది అని అర్థం. ఇక్కడ తెలుగులో చూడండి, ఆకర్షక పత్రాలతో ఏకాంతరంగా ఉంటాయి అంటే 2 ఆకర్షక పత్రాలకు మధ్యలో ఎగ్జాక్ట్ గా ఒక స్టెమన్ అనేటటువంటిది, ఒక కేసరం అనేటటువంటిది అతుక్కొని ఉంటుంది. ఇక్కడ నేను ఒరిజినల్ గా చూపిస్తున్నటువంటిది ఈ ఫోటోలో చూపించినట్టుగానే మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ పెటల్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఇక్కడ ఇది 1 పెటల్, ఇది 2, ఇది 3, 4, 5. ఈ 1, 2 పెటల్స్ కి మధ్యన ఈ స్టామెన్ ఉండడం జరిగింది. అట్లాగే 2 కి 3 కి మధ్యన ఉన్నటువంటి స్టామెన్ ఇది, 3 కి 4 కి మధ్యన ఉన్నటువంటి స్టామెన్ ఇది, అట్లాగే 4 కి 5 కి మధ్యన ఉన్నటువంటి స్టామెన్ ఇది. అదే విధంగా ఈ 5 కి 1 కి, ఎందుకంటే ఇవి రెండు అతుక్కొని ఉంటాయి. ఇక్కడ మనము ఫోటో కోసం నేను కట్ చేసినట్టుగానే ఇక్కడ కట్ చేయడం జరిగింది కాబట్టి ఈ 1 కి 5 కి మధ్యన ఉండేటటువంటి స్టామెన్ ఇది. ఈ విధంగా ఒక్కొక్క స్టామెన్ 2 పెటల్స్ కి మధ్యన ఉండడం జరుగుతుంది.
దీన్ని మనము ఆల్టర్నేటింగ్ విత్ ద పెటల్స్ అంటారు. స్టెమెన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే 2 పెటల్స్ కి మధ్యన ఉన్నాయి అని అర్థం. ఇక యాంథర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే డైథీకస్. ఇక చూడండి, ఇది ఒక స్టామెన్. ఈ స్టామెన్ కి పైన ఇట్లా బల్జ్డ్ గా ఉంది కదా, ఉబ్బినట్టుగా ఉంది కదా, దీన్ని మనం యాంథర్ అంటాం. ఈ యాంథర్ కి కింద ఉన్నటువంటి దాన్ని ఫిలమెంట్ అంటాం. ఇక్కడ ఈ యాంథర్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది అంటే డైథీకస్ గా ఉంది. అంటే ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను క్లియర్ గా చూడండి. ఇది ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ పైన ఉన్నటువంటి యాంథర్ లో 2 చాంబర్స్ ఉంటాయి. ఇటు సైడ్ ది ఒక చాంబర్, ఇటు సైడ్ ది ఇంకొక చాంబర్. ఈ విధంగా 2 చాంబర్స్ ఉండడం వల్ల దీన్ని ఏమంటాము అంటే మనము డైథీకస్ గా చెప్తాం. దీన్నే తెలుగులో ద్వికక్షికము అంటారు. అంటే పరాగ కోశాలు 2 గదులతో ఉంటాయి, ద్వికక్షికంగా చెప్తాం. అదే విధంగా బేసిఫిక్స్డ్. బేసిఫిక్స్డ్ అంటే ఈ కింద సన్నగా ఉండేటటువంటి దాన్ని ఫిలమెంట్ అంటారని చెప్పాను కదా. ఈ ఫిలమెంట్ ఈ యాంథర్ కు ఎక్కడ అటాచ్ అయ్యింది అంటే బేస్, ఈ కింది భాగంలో అంటే పీఠ భాగంలో అటాచ్ అయ్యింది. ఈ విధంగా యాంథర్ కి ఫిలమెంట్ ఈ బేస్ ఈ కింది భాగంలో అటాచ్ అవ్వడాన్ని ఏమంటారు అంటే బేసిఫిక్స్డ్ అంటారు. దీన్నే తెలుగులో పీఠ సంయోజితము అంటారు. నెక్స్ట్ ఇంట్రోర్స్. అంతర్ముఖం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ స్టామెన్స్ అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయి అంటే పెటల్స్ యొక్క హైట్ కు లోపలే ఉన్నాయి. అంటే ఫ్లవర్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యాంథర్స్ ఏమవుతాయి అనంటే బర్స్ట్ అవుతాయి, పగులుతాయి. పగిలినప్పుడు యాంథర్స్ లోపల నుండి ఏం రిలీజ్ అవుతుంది అంటే పాలెన్ గ్రెయిన్స్, పరాగ రేణువులు రిలీజ్ అవుతాయి. సో ఈ యాంథర్స్ రిలీజ్ చేసేటటువంటి ఈ పాలెన్, పరాగ రేణువులు అనేటటువంటివి ఫ్లవర్ లోపలే పడతాయి, ఫ్లవర్ బయట పడవు. అదే మందార పువ్వు తీసుకోండి, హైబిస్కస్, దాంట్లో స్టామెన్స్ ఏ విధంగా ఉంటాయి, బయటికి ఈ విధంగా తోకలాగా వేళ్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లవర్ రిలీజ్ చేసేటటువంటి పాలెన్ గ్రెయిన్స్ ఫ్లవర్ బయట పడతాయి. అలా ఉంటే దాన్ని ఎక్స్ట్రోర్స్ అంటారు, బహిర్ముఖము అంటారు తెలుగులో. కానీ ఇక్కడ ఈ దతుర ఉమ్మెత్త ఫ్లవర్ లో అంటే సొలనేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఈ ఆండ్రీషియం, ఈ స్టామెన్స్ అనేటటువంటివి అవి రిలీజ్ చేసేటటువంటి పాలెన్ గ్రెయిన్స్ ఫ్లవర్ లోపలే పడతాయి, ఫ్లవర్ ని దాటి బయటికి రావు. కాబట్టి ఈ స్టామెన్స్ ని మనం ఏ విధంగా చెప్తాము అంటే ఇంట్రోర్స్ గా చెప్తాము. దాన్ని తెలుగులో అంతర్ముఖంగా చెప్తాం. సో ఆండ్రీషియం ఏ విధంగా ఉంది అంటే స్టామెన్స్ 5 ఉన్నాయి, అవి పెటల్స్ తో అతుక్కొని ఉన్నాయి. దాన్ని మనం ఎపిపెటలస్ కండిషన్ అన్నాము. ఆల్టర్నేటింగ్ విత్ ద పెటల్స్ అంటే 2 పెటల్స్ కి మధ్యలో ఒక స్టామెన్ ఉంది. తర్వాత యాంథర్స్ అనేటటువంటివి డైథీకస్, అంటే ఒక్కొక్క యాంథర్ లో 2 చాంబర్స్ ఉన్నాయి. అదే విధంగా యాంథర్ కి కింద ఫిలమెంట్ అనేటటువంటిది అటాచ్ అయి ఉంది, కాబట్టి బేసిఫిక్స్డ్ అన్నాము. ఇంట్రోర్స్ అంటే యాంథర్స్ రిలీజ్ చేసినటువంటి పాలెన్ గ్రెయిన్స్ ఫ్లవర్ లోపలే పడతాయి, ఫ్లవర్ ని దాటి బయటికి రావు. నెక్స్ట్ గైనీషియం, అండకోశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైనీషియం అనేటటువంటిది ఇక్కడ ఈ ఫోటోలో చూపించినట్టుగా ఉంటుంది. ఇది ఫ్లవర్ కు ఉండేటటువంటి పెడిసిల్, పుష్ప వృంతం. ఇక్కడ ఇది మనకు థాలమస్. ఈ థాలమస్ పైన మనకి ఇక్కడ బ్రాడ్ గా కనిపిస్తున్నటువంటిది ఇది ఓవరీ. ఓవరీ పైన ఉన్నటువంటిది చాలా లెంతీగా తిన్నగా ఉంది కదా, దీన్ని మనం స్టైల్ అంటాము. ఈ స్టైల్ పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని స్టిగ్మా అంటాం. ఓవరాల్ గా దీన్ని గైనీషియం అంటాము. అదే విధంగా దీన్ని పిస్టిల్ అని కూడా అనొచ్చు. ఓవరీని తెలుగులో అండాశయము అంటారు, స్టైల్ ని కీలము అంటారు, స్టిగ్మాని కీలాగ్రము అంటారు. ఇక్కడ మీరు ఒరిజినల్ గా ఉన్నటువంటి గైనీషియం ని చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడే ఈ స్టైల్ అనేటటువంటిది ఈ ఓవరీ నుండి సెపరేట్ అయింది. ఇక్కడ మీకు కింద బ్రాడ్ గా కనిపిస్తుంది కదా, వెడల్పుగా, ఇది ఓవరీ. ఇక్కడ మీకు సన్నగా పొడవుగా ఉన్నటువంటిది ఇది స్టైల్. స్టైల్ పైన ఉన్నటువంటి దీన్ని మనము స్టిగ్మాగా, కీలాగ్రంగా చెప్తాం. సో ఇక్కడ మనకి కింద లావుగా ఉన్నటువంటిది అండాశయం ఉంది, ఇది కీలము, కీలం చివర ఉన్నటువంటి భాగాన్ని కీలాగ్రంగా చెప్తాం. ఇది మనకు టిఎస్ ఆఫ్ ఓవరీ. అంటే ఈ ఓవరీని ఈ విధంగా అడ్డంగా ట్రాన్స్ఫర్ సెక్షన్ చేస్తే, అంటే పల్చగా ఒక సెక్షన్ ని బ్లేడ్ తో కట్ చేసి తీస్తే దాన్ని మనం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఓవరీ ట్రాన్స్ఫర్ సెక్షన్, అండాశయం యొక్క అడ్డుకోతగా చెప్తాం. ఇక్కడ మీకు ఈ ఓవరీ కనిపిస్తుంది కదా, దీన్ని మనము అడ్డంగా కట్ చేస్తే ఈ విధంగా మైక్రోస్కోప్ లో కనిపిస్తుంది. ఇక దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గైనీషియం ఏ విధంగా ఉంది అనే దాని గురించి. ఇది బైకార్పల్లరీ, అదే విధంగా సిన్కార్పస్, బైలాక్యులార్ బట్ రేర్లీ యూనిలాక్యులార్. ఎగ్జాంపుల్ ఏంటి, చిల్లీస్. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టొమాటో అనేటటువంటిది కూడా సొలనేసి ఫ్యామిలీకి చెందినటువంటిది. ఇప్పుడు టొమాటోని మనం ఇక్కడ నిలువుగా కట్ చేసాం. ఇక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది, దీంట్లో మనకి 2 చాంబర్స్ ఉన్నాయి, 2 గదులు ఉన్నాయి. ఇది ఒకటి, ఇది ఒకటి. యాక్చువల్ గా ఓవరీ అనేటటువంటిది ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏ విధంగా మారుతుంది, ఫ్రూట్ గా మారుతుంది. ఇక్కడ దతుర ఉమ్మెత్తలో కూడా ఈ ఓవరీ అనేటటువంటిది దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫ్రూట్ గా డెవలప్ అయింది. ఇక్కడ టొమాటో కూడా సొలనేసికి చెందినటువంటి ఫ్రూట్, అంటే సొలనేసి ప్లాంట్ లో ఉండేటటువంటి ఓవరీ అండాశయం నుండి డెవలప్ అయ్యింది. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది ఓవరీ గురించే కదా.
అంటే గైనీషియం గురించే కదా. కాబట్టి మీకు టొమాటోలో అసలు బైకార్పల్లరీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇది ఒక కార్పల్, ఇది ఒక కార్పల్ అని చెప్పాను. ఇలా రెండు గదులు మీకు స్పష్టంగా కనిపించినప్పుడు దీన్ని మనము బైకార్పల్లరీగా చెప్తాం. ఇది ఒక కార్పల్, ఇది ఒక కార్పల్, 2 కార్పల్స్ ఉన్నాయి. అదే విధంగా మీకు గదులు కూడా, చాంబర్స్ కూడా ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 2 కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే బైలాక్యులార్, ద్విబిలయుతము అని చెప్తాం. ఇక్కడ చిల్లీ మిరపకాయ కూడా సొలనేసి ఫ్యామిలీకి చెందింది. కానీ దీంట్లో చూడండి, ఈ మిరపకాయని నిలువుగా కట్ చేస్తే ఇలా కనిపిస్తుంది, అదే మిరపకాయని అడ్డంగా కట్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు అడ్డంగా కట్ చేస్తే దీంట్లో ఇదంతా ఒకటే రంధ్రం, అంటే ఒకటే లాక్యూల్, అంటే ఒకటే చాంబర్. కాబట్టి దీన్ని ఏమంటామంటే మోనోలాక్యులార్ లేకపోతే యూనిలాక్యులార్ అంటాం. కానీ దీంట్లో కూడా 2 కార్పల్స్ ఉంటాయి. ఇది కూడా బైకార్పల్లరీనే. అంటే సొలనేసి ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్స్ లో జనరల్ గా గైనీషియం అనేటటువంటిది 2 కార్పల్స్ తో ఉంటుంది. 2 కార్పల్స్ ఉన్నప్పుడు లాక్యూల్స్ కూడా 2 ఉండాలి, కాబట్టి బైలాక్యులార్ గానే ఉంటుంది. కానీ చిల్లీకి వచ్చేసరికి ఆ 2 లాక్యూల్స్ కలిసిపోయి ఒకటే లాక్యూల్ గా కనిపిస్తుంది, యూనిలాక్యులార్ గా ఉంటున్నాయి. మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే బెండకాయని తీసుకోండి, మనందరి ఇళ్లలో అవైలబుల్ గానే ఉంటుంది. బెండకాయని మీరు ఈ విధంగా అడ్డంగా కట్ చేస్తే ఇలా కనపడతాయి. దీంట్లో మీకు ఎన్ని కార్పల్స్ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, దీంట్లో మీకు ఎన్ని గదులు ఉంటాయి అంటే 5 ఉంటాయి. 1 2 3 4 5 అంటే 5 లాక్యూల్స్ ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటారు పెంటాలాక్యులార్. అయితే ఒక్కొక్క లాక్యూల్ దేంతో ఏర్పడుతుంది అంటే ఒక కార్పల్ తో ఏర్పడుతుంది, కాబట్టి పెంటాకార్పల్లరీ. అంటే 5 కార్పల్స్ ఉన్నాయి, 5 లాక్యూల్స్ ఉన్నాయి. అదే విధంగా టొమాటోలో 2 కార్పల్స్ ఉన్నాయి, 2 లాక్యూల్స్ ఉన్నాయి. అందుకే బైకార్పల్లరీ, బైలాక్యులార్ అంటున్నాం. కానీ మిర్చిలో ఇది బైకార్పల్లరీ అయినప్పటికీ లాక్యూల్ మాత్రం ఒక్కటే ఉంటుంది, కాబట్టి యూనిలాక్యులార్ అని చెప్తాం. బెండకాయ, దీని గురించి నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను, కానీ ఇది సొలనేసి ఫ్యామిలీకి చెందింది కాదు. జస్ట్ అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటుంది. కార్పల్ అంటే ఏంటి, లాక్యూల్ అంటే ఏంటి అనే ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రమే తీసుకోవడం జరిగింది. సొలనేసి ఫ్యామిలీకి చెందినటువంటి గైనీషియంలో ఎన్ని కార్పల్స్ ఉంటాయంటే 2 కార్పల్స్ ఉంటాయి, కాబట్టి బైకార్పల్లరీ అంటాము. ఆ 2 కార్పల్స్ కూడా ఫ్యూజ్డ్, అతుక్కొని ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏమంటాము అంటే సిన్కార్పస్ అంటాము. తెలుగులో సంయుక్తము అంటారు. ద్విఫలదులయుతము అంటే 2 ఫలదళాలు ఉంటాయి, ఆ 2 అతుక్కొని ఉంటాయి కాబట్టి సంయుక్తము, ఇంగ్లీష్ లో సిన్కార్పస్ అంటాం. అందుకే టొమాటోలో ఈ 2 కార్పల్స్ కూడా గట్టిగా అతుక్కొని ఉంటాయి, మనం ఈజీగా చేత్తో సెపరేట్ చేయలేం. అదే విధంగా 2 కార్పల్స్ ఉన్నాయి కాబట్టి లాక్యూల్స్ కూడా ఎన్ని ఉంటాయి, 2 లాక్యూల్స్ అంటే 2 చాంబర్స్ ఉంటాయి, కాబట్టి దీన్ని బైలాక్యులార్ అంటాం. తెలుగులో ఒక్కొక్క లాక్యూల్ ఏమంటారంటే బిళ్ళము అంటారు. కాబట్టి 2 ఫలదళాలతో ఉన్నప్పుడు బిలాలు కూడా ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి, కాబట్టి ద్విబిళయుతము అని చెప్తాము. బట్ రేర్లీ యూనిలాక్యులార్, కానీ అరుదుగా ఈ 2 లాక్యూల్స్ కలిసిపోయి ఒకటే లాక్యూల్ లాగా కనిపిస్తుంది. అది మనము చిల్లీస్, మిరపకాయ అని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అరుదుగా ఏకబిళయుతంగా ఉంటాయి, అంటే 2 బిలాలు కలిసిపోయి ఒకటే బిలం లాగా మారుతాయి. ఎగ్జాంపుల్ మిరప. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే సుపీరియర్ ఓవరీ. ఇక్కడ ఓవరీ అనేటటువంటిది సుపీరియర్ అని చెప్పడం జరిగింది. దీన్నే తెలుగులో ఊర్ధ్వ అండాశయము అంటారు. ఇక్కడ సుపీరియర్ ఓవరీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే థాలమస్ లోనే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఈ ఫస్ట్ డయాగ్రామ్ లో మీకు ఇక్కడ ఈ థాలమస్ ఏ విధంగా ఉంది అంటే బల్జ్డ్ గా ఉంది, ఉబ్బెత్తుగా ఉంది. ఈ కింద ఉన్నటువంటి స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఏంటి అంటే పెడిసిల్, పెడిసిల్ పైన ఉన్నటువంటి బల్జ్డ్ గా ఉన్నటువంటిది థాలమస్. కానీ నెక్స్ట్ డయాగ్రామ్ లో థాలమస్ ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా చిన్న గుంట లాగా, ఒక ప్లేట్ లాగా ఉంది. ఇక ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా డీప్ కప్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంది. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ లో మనకి థాలమస్ ఈ విధంగా బల్జ్డ్ గా ఉంటే దీనిపైన మనకి ఓవరీ కనిపిస్తుంది. దీంట్లో ఈ ప్లేట్ లోపల ఓవరీ ఉంది. ఇక దీంట్లో కంప్లీట్ గా ఇక్కడ కప్ లైక్ స్ట్రక్చర్ లోపల ఓవరీ అనేటటువంటిది ఇన్సర్ట్ అయిపోయింది. ఈ విధంగా థాలమస్ పైన ఓవరీ ఉండి మిగతా ఫ్లోరల్ పార్ట్స్ సెపల్, పెటల్, స్టామెన్ అనేటటువంటివి ఓవరీ కింద ఉంటే దీన్ని సుపీరియర్ ఓవరీ, ఊర్ధ్వాండాశయం అంటారు. అలా కాకుండా ఇక్కడ చిన్న ప్లేట్ లాగా ఉంది అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ దీనికి మధ్యలో ఓవరీ ఉండి సెపల్, పెటల్, స్టామెన్స్ అనేటటువంటివి ఈ థాలమస్ ఎడ్జిన ఉంటే, థాలమస్ యొక్క అంచు వైపున ఉంటే దీన్ని హాఫ్ సుపీరియర్ లేదా అర్ధ ఊర్ధ్వ అండాశయము అంటారు. ఇక్కడ థాలమస్ అనేటటువంటిది డీప్ కప్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉండి ఆ కప్పు లోపల ఓవరీ అనేటటువంటిది ఇన్సర్ట్ అయిపోయి ఉంటే, అదే విధంగా మిగతా ఫ్లోరల్ పార్ట్స్ అయినటువంటి సెపల్, పెటల్, స్టామెన్స్ అనేటటువంటివి ఓవరీ పై నుండి ఉంటే, ఓవరీ అనేటటువంటిది ఇక్కడ లోపల కంప్లీట్ గా ఇన్సర్ట్ అయిపోయింది కప్ లైక్ థాలమస్ లో, ఈ విధంగా ఉంటే ఇన్ఫీరియర్ ఓవరీ అంటారు. ఇక్కడ సొలనేసి ఫ్యామిలీకి చెందినటువంటి ఈ గైనీషియం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా బాగా ఉబ్బినటువంటి థాలమస్ పైన మనకి ఓవరీ పైన ఉంటుంది,
మిగతా ఫ్లోరల్ పార్ట్స్ ఓవరీ కింది నుండి డెవలప్ కావడం జరుగుతుంది. కాబట్టి సొలనేసి ఫ్యామిలీలో ఓవరీ అనేటటువంటిది సుపీరియర్ ఓవరీగా ఊర్ధ్వ అండాశయంగా చెప్తాం. ఇక నెక్స్ట్ వన్, ప్లసెంటా స్వెలెన్ విత్ మెనీ ఓవ్యూల్స్ ఆన్ యాక్సియల్ ప్లసెంటేషన్. దీన్నే తెలుగులో ఏమంటారు అంటే ఉబ్బిన అండన్యాస స్థానంపై అనేక అండాలు స్తంభ అండన్యాసంలో అమరి ఉన్నాయి అంటారు. ఇక్కడ మీరు టొమాటోలో చూడండి, ఇక్కడ మనకు కనిపించేటటువంటి అన్ని కూడా సీడ్స్ అంటే ఒకప్పుడు సీడ్స్ అనేటటువంటివి ఓవ్యూల్స్. సో ఈ ఓవ్యూల్స్ అనేటటువంటి అన్ని కూడా ఎక్కడ అరేంజ్ అయి ఉన్నాయి అంటే ఇక్కడ మనకి మధ్యలో ఉన్నటువంటిది ఇదంతా కూడా స్వోలెన్ ప్లసెంటా. అంటే ప్లసెంటా అనేటటువంటిది చాలా థిక్ గా ఉంది, ఉబ్బినట్టుగా ఉంది. ఓవ్యూల్స్ ఎక్కడైతే అటాచ్ అయి ఉంటాయో ఆ అటాచ్ అయ్యేటటువంటి ప్లేస్ నే మనం ప్లసెంటా అంటాం. అండాలు అతుక్కునేటటువంటి ప్లేస్ నే అండన్యాస స్థానం అంటాం. ఇక్కడ అండన్యాస స్థానం ఏ విధంగా ఉంటుంది అంటే ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ విధంగా ఉబ్బినటువంటి స్తంభాండన్యాసం పైన ఈ అండాలు అనేటటువంటివి అరేంజ్ అయి ఉంటాయి. ఈ అండాలు చాలా ఉంటాయి. కాబట్టి మెనీ ఓవ్యూల్స్ అటాచ్డ్ ఆన్ స్వెలెన్ ప్లసెంటా. ఇక్కడ ప్లసెంటా ఏ విధంగా ఉంది అంటే మధ్యలో ఉంది. కాబట్టి ఈ ప్లసెంటేషన్ ఏమంటారు అంటే యాక్సియల్ ప్లసెంటేషన్ అంటారు. స్టైల్ అనేటటువంటిది టెర్మినల్ అంటే అగ్రకీలం. అంటే ఇక్కడ అండాశయం పై నుండి మనకి కీలం అనేటటువంటిది స్టైల్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇది ఓవరీ పై నుండి మనకి ఈ స్టైల్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్టైల్ ఏమంటారు అంటే ఓవరీ పై నుండి వస్తుంది కాబట్టి స్టైల్ టెర్మినల్ అంటారు. దీన్నే తెలుగులో అగ్రకీలము అంటారు. ఇక స్టిగ్మా ఏ విధంగా ఉంటుంది అంటే క్యాపిటేట్ అంటే కీలాగ్రము శీర్షాకారంలో ఉంటుంది. ఇక్కడ స్టైల్ కి పైన ఉన్నటువంటి పార్ట్ ని ఏమంటామంటే స్టిగ్మా అంటాము. ఈ స్టిగ్మా అనేటటువంటిది రౌండెడ్ గా ఉంటుంది. ఈ విధంగా రౌండెడ్ గా ఉండడాన్ని ఏమంటారు అంటే క్యాపిటేట్ అంటారు. తెలుగులో శీర్షాకారము అంటారు. ఇక ద లాస్ట్ వన్, కార్పల్స్ ఆర్ అరేంజ్డ్ ఆబ్లిక్విలీ ఎట్ 45 degrees. దీన్నే తెలుగులో ఫలదళాలు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా అమరి ఉంటాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్లవర్ డయాగ్రామ్ ని చూడొచ్చు. దీంట్లో మనకి సెపల్స్ కనబడుతున్నాయి, అదే విధంగా పెటల్స్ కనబడుతున్నాయి, స్టామెన్స్ కనబడుతున్నాయి. పిస్టిల్ క్లియర్ గా కనిపించట్లేదు ఎందుకంటే లోపల మధ్యలో ఉంది. కాబట్టి ఒక ఫ్లవర్ లో ఉన్నటువంటి అన్ని ఫ్లోరల్ పార్ట్స్ ని మనం క్లియర్ గా చూడలేం. మరి అన్ని ఫ్లోరల్ పార్ట్స్ ని క్లియర్ గా చూడాలి, దాని యొక్క అరేంజ్మెంట్ కూడా క్లియర్ గా అర్థం చేసుకోవాలి అంటే మనకు ఈ ఫ్లవర్ డయాగ్రామ్ సరిపోదు. మరి ఏం చూడాలి అంటే ఫ్లోరల్ డయాగ్రామ్ చూడాలి. యాక్చువల్ గా ప్లాంట్ లో ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక యాక్సిస్, అక్షము అంటారు తెలుగులో. ఈ యాక్సిస్ పైన ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ ని ఏమంటాము అంటే బ్రాక్ట్ అంటాం. యాక్సిస్ ని తెలుగులో అక్షము అంటారు, బ్రాక్ట్ ని తెలుగులో పుచ్చము అంటారు. అంటే జనరల్ గా ఫ్లవర్ దేనికి మధ్యలో ఉంటుంది అంటే యాక్సిస్ కి బ్రాక్ట్ కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ లో మనం ఈ విధంగా ఇక్కడ నిలువుగా ఒక లైన్ గీసుకుంటే 2 sides బ్రాక్ట్ అంటే పుచ్చం వైపు ఉన్నటువంటి ఇటు సైడ్ ని ఏమంటాము అంటే యాంటీరియర్ సైడ్ అంటాము. అక్షము యాక్సిస్ వైపు ఉన్నటువంటి ఇటు సైడ్ ని ఏమంటారు అంటే పోస్టీరియర్ సైడ్ అంటాం. ఇప్పుడు ఈ రౌండ్ గా ఉన్నటువంటి ఫ్లవర్ లో ఎన్ని ఫ్లోరల్ పార్ట్స్ ఉన్నాయి మనకి 4 ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ గా కనబడాలి, వాటి యొక్క అరేంజ్మెంట్ మనకు తెలియాలి అంటే ఫ్లోరల్ డయాగ్రామ్ ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ యాక్సిస్ ఉంది అని చెప్పాను కదా, యాక్సిస్ ఉంది అనడానికి సింబల్ మనము ఈ విధంగా డ్రా చేస్తాం. ఒక సర్కిల్ పెట్టి దాన్ని ప్లస్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, లేదంటే ఒక సర్కిల్ పెట్టి దీన్ని కంప్లీట్ గా మనం షేడ్ కూడా చేయొచ్చు. ఇక యాక్సిస్ కి ఆపోజిట్ సైడ్ న ఏముంది, బ్రాక్ట్ ఉంది, పుచ్చం ఉంది అని చెప్పాను. ఇక్కడ పుచ్చాన్ని ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లో ఉంది కదా, ఈ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఒకవైపు యాక్సిస్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఏముంది, బ్రాక్ట్ పుచ్చం ఉంది. ఇప్పుడు బ్రాక్ట్ ఉన్నటువంటి ఈ సైడ్ ఏమంటాం మనం యాంటీరియర్ సైడ్, దీన్నే తెలుగులో పూర్వాంతము అంటారు. ఇక యాక్సిస్ వైపు ఉన్నటువంటి సైడ్ ఏమంటాము అంటే పోస్టీరియర్, దీన్నే తెలుగులో ఏమంటాము పరాంతము. ఈ విధంగా యాక్సిస్ కి బ్రాక్ట్ కి మధ్యలో ఏముందని చెప్పాను, ఫ్లవర్. ఇప్పుడు ఇది ఫ్లవర్. ఈ ఫ్లవర్ లో మనకి ఎన్ని ఫ్లోరల్ పార్ట్స్ ఉన్నాయి, 4. అందులో ఒకటి అన్నింటికన్నా ఔటర్ సర్కిల్ లో ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ గ్రీన్ కలర్ దంతా కూడా సెపల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక లోపల ఈ వైట్ కలర్ లో రిప్రజెంట్ చేసినటువంటిది ఇది ఏంటి అంటే పెటల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. గ్రీన్ కలర్ ది సెపల్, వైట్ కలర్ ది పెటల్. నేను ఇందాకే చెప్పాను మీకు స్టామెన్స్ 5 ఉన్నాయి. 5 దేనికి అటాచ్ అయి ఉన్నాయి అంటే పెటల్స్ కి అటాచ్ అయి ఉన్నాయి. అదే విధంగా 2 పెటల్స్ కి మధ్యన ఒక స్టామెన్ ఉంది అని చెప్పాను. ఈ పెటల్స్ కూడా ఫ్యూజ్డ్ అని చెప్పాను. ఈ వైట్ కలర్ పెటల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. 1 2 3 4 5. ఈ 5 కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే అటాచ్డ్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 2 పెటల్స్ కి మధ్యన లైన్ డ్రా చేయడం జరుగుతుంది. 2 పెటల్స్ కి మధ్యన స్టామెన్ ఉంది. స్టామెన్ అదే విధంగా పెటల్స్ కి అటాచ్ అయి ఉన్నాయి. ఎపిపెటలస్ కండిషన్ మకుట దళోపరిచితము అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఆ అరేంజ్మెంట్ ను కూడా ఎపిపెటలస్ కండిషన్ ని కూడా మనం ఫ్లోరల్ డయాగ్రామ్ లో క్లియర్ గా చూపించాం. అదే విధంగా సెపల్స్ కూడా 5 ఉంటాయి. ఈ 5 కూడా అటాచ్డ్ గా ఉంటాయి. ఇక్కడ 5 మీకు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. 1 2 3 4 5. ఇక మధ్యలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఓవరీ.
ఓవరీని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మధ్యలో ఆ విధంగా డ్రా చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా మనకి ఓవరీలో ఎన్ని కార్పల్స్ ఉంటాయని చెప్పాను? బై కార్పల్లరీ అని చెప్పాను మీకు. సో ఇక్కడ కనిపించేటటువంటిది ఇది ఒక కార్పల్, అదే విధంగా ఇది ఇంకొక కార్పల్. 2 కార్పల్స్ ఉన్నాయి. మరి 2 కార్పల్స్ ఉన్నప్పుడు లాక్యూల్స్ ఎన్ని ఉండాలి? 2 లాక్యూల్స్, అంటే బై లాక్యులార్ ఉండాలి. కానీ ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి ఎగ్జాంపుల్ దేనికి సంబంధించింది అంటే దతుర, ఉమ్మెత్తకు సంబంధించినటువంటిది. ఇది కూడా సొలనేసి ఫ్యామిలీకి చెందిందే కదా. కాకపోతే ఇందులో ఏమవుతుంది అంటే బై కార్పల్లరీ అంటే బై లాక్యులార్ ఉండాలి అని చెప్పాను. అంటే 2 ఫలదళాలు 2 బిలాలు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంకొకటి ఎక్స్ట్రా మనకి ఒక వాల్ ఏర్పడడం వల్ల మనకి ఎన్ని లాక్యూల్స్ అవుతాయి అంటే 4 లాక్యూల్స్ అవుతాయి. అందుకే ఇది బైకార్పల్లరీ అయినప్పటికీ లాక్యూల్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే టెట్రా లాక్యులర్, అంటే 4 లాక్యూల్స్ ఉన్నాయి. 1 2 3 4. ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా ఇది యాక్సియల్ ప్లెసెంటేషన్, స్వోలెన్ యాక్సియల్ ప్లెసెంటేషన్, ఉబ్బినటువంటి స్తంభ అండన్యాసం. దీని చుట్టూ మనకి ఓవ్యూల్స్ అనేటటువంటివి క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 4 ఛాంబర్స్ ని మనం క్లియర్ గా చూడొచ్చు. దతురాలో ఉన్నటువంటి స్పెషాలిటీ అది. జనరల్ గా సొలనేసి ఫ్యామిలీలో బైకార్పల్లరీ అంటే ద్విఫలదళయుతము. అదే విధంగా బైకార్పల్లరీ అన్నప్పుడు ఎన్ని లాక్యూల్స్ ఉండాలి? బై లాక్యులార్ అంటే 2 లాక్యూల్స్ ఉండాలి, ద్విబిలయుతము. కానీ చిల్లి మిరపకాయలో మాత్రము ఈ 2 లాక్యూల్స్ కలిసిపోయి ఒకటే లాక్యూల్ లాగా ఏర్పడుతుంది. అందుకే దీన్ని యూనిలాక్యులార్ అంటారని చెప్పాను. ఇది ఒక రేర్ థింగ్. అదే విధంగా దతురాలో కూడా 2 లాక్యూల్స్ కు బదులు ఇక్కడ ఎన్ని లాక్యూల్స్ ఉన్నాయి? 4 లాక్యూల్స్ ఉన్నాయి. టెట్రా లాక్యులార్ కండిషన్ కనిపిస్తుంది. ఇది కూడా ఒక రేర్ థింగ్ గానే చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, సొలనేసిలో మాత్రం ఉండేటటువంటి కార్పల్స్ మాత్రం ఓన్లీ 2. దేంట్లోనైనా బైకార్పల్లరీనే ఉంటుంది, కానీ లాక్యూల్స్ విషయంలోనే తేడా వస్తుంది. కామన్ గా బైకార్పల్లరీ అన్నప్పుడు బైలాక్యులార్ ఉండాలి, కానీ చిల్లీలో మాత్రం యూనిలాక్యులార్ ఉంటుంది, దతురాలో మాత్రం టెట్రాలాక్యులార్ ఉంటుంది. ఇక్కడ నేను ముఖ్యంగా ఈ కార్పల్స్ విషయంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి అంటే అరేంజ్డ్ ఆబ్లిక్విల్లీ ఎట్ 45 డిగ్రీస్ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను? ఈ పైన ఉన్నటువంటిది యాక్సిస్ ని రిప్రజెంట్ చేస్తుంది, కిందిది బ్రాక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండిటికి మధ్యన మనకి ఫ్లవర్ ఉంది అని చెప్పాను. ఇక్కడ మీకు ఒకటి డ్రా చేశాను చూడండి. ఈ పైన ఉన్నటువంటిది ఇది యాక్సిస్, ఈ కింద ఉన్నటువంటిది ఇది బ్రాక్ట్. ఇక ఈ రెండిటికి మధ్యలో మనకి ఫ్లవర్ ఉండాలి కదా. ఫ్లవర్ లో ముఖ్యంగా ఈ మధ్యలో ఉన్నటువంటిది ఈ ఓవరీ ట్రాన్స్ఫర్ సెక్షన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉన్నటువంటి కార్పల్ అరేంజ్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది బైకార్పల్లరీ కదా, అంటే 2 కార్పల్స్ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, నేను 2 కార్పల్స్ డ్రా చేశాను. ఇక్కడ పైన ఒక కార్పల్ ఉంది, కింద ఒక కార్పల్ ఉంది. అంటే ఈ బ్రాక్ట్ ఉన్నటువంటి సైడ్ ఏమంటారని చెప్పాను? ఇది యాంటీరియర్ సైడ్. ఇక యాక్సిస్ ఉన్నటువంటి ఈ సైడ్ ఏమంటారు? పోస్టీరియర్ సైడ్. ఇప్పుడు ఒక కార్పల్ పోస్టీరియర్ సైడ్ ఉంది, ఇంకొక కార్పల్ ఎటు సైడ్ ఉంది? యాంటీరియర్ సైడ్ ఉంది. యాక్చువల్ గా ఇలా ఉండాలి. కానీ ఇక్కడ మనము ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ లో చూడండి, ఇక్కడ ఒక యారో మార్క్ ఈ విధంగా ఆబ్లిక్ గా వెళ్తుంది, అంటే ఏటవాలుగా వెళ్తుంది. ఎందుకు అంటే కార్పల్స్ అనేటటువంటివి 45 డిగ్రీస్ లో ఇవి టిల్ట్ అయ్యాయి. ఏ విధంగా? ఇప్పుడు ఒక కార్పల్ ఈ విధంగా పైకి ఉంది, పోస్టీరియర్ సైడ్ ఉంది, ఒక కార్పల్ కింది వైపు యాంటీరియర్ సైడ్ ఉంది. అంటే మధ్యలో ఉన్నటువంటి లైన్ ఎలా ఉండాలి? ఈ విధంగా ఇక్కడ హారిజంటల్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ హారిజంటల్ లైన్ అనేటటువంటిది కొంచెం టిల్ట్, అంటే ఇలా ఉండాల్సినటువంటి హారిజంటల్ లైన్ ఏ విధంగా అయ్యింది అంటే ఈ విధంగా టిల్ట్ అయ్యింది. అంటే ఇలా ఉండాల్సినటువంటి లైన్ ఈ విధంగా క్రాస్ అయ్యింది, అంటే కొంచెం కొంత యాంగిల్లో అది టిల్ట్ అయ్యింది, తిరిగింది. ఎంత యాంగిల్లో టిల్ట్ అయ్యింది అని అంటే 45 డిగ్రీస్ లో టిల్ట్ అయ్యింది. అంతే కదా. మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 2 లైన్లకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. కానీ ఇక్కడ ఎంత యాంగిల్లో తిరుగుతోంది అంటే జస్ట్ ఇలా హారిజెంటల్ గా ఉండాల్సినటువంటిది ఇక్కడ స్లాంట్ గా ఆబ్లిక్ గా అయ్యింది. కాబట్టి 90 డిగ్రీస్ లో హాఫ్ ఎంత అనంటే 45 డిగ్రీస్. అంటే ఈ విధంగా హారిజెంటల్ గా ఉండాల్సినటువంటి లైన్ ఏమైంది? ఈ విధంగా ఇక్కడ ఆబ్లిక్ గా అయింది. కాబట్టి మనం ఇక్కడ ఆబ్లిక్ గా కనుక లైన్ గీసుకుంటే ఒక కార్పల్ ఇటు సైడ్ వస్తుంది, ఒక కార్పల్ ఇటు సైడ్ వస్తుంది. కాబట్టి మనకు ఉండేటటువంటి డయాగ్రామ్ లో ఇక్కడ మనకి ఈ లైన్ అనేటటువంటిది ఈ విధంగా ఆబ్లిక్ గా ఉంటుంది. అంటే ఒక కార్పల్ ఇక్కడ ఇటు సైడ్ ఉంది, ఇంకొక కార్పల్ ఇటు సైడ్ ఉంది. ఈ విధంగా ఉండాల్సినటువంటి కార్పల్స్ ఈ విధంగా 45 డిగ్రీస్ లో టిల్ట్ అయ్యాయి. అదే విధంగా దతురాలో ఇక్కడ ఒక కార్పల్ ఉన్నప్పుడు ఒకటే లాక్యూల్ ఉండాలి, ఇక్కడ కూడా ఒకటే లాక్యూల్ ఉండాలి. కానీ ఈ పైన ఉన్నటువంటి ఈ కార్పల్ లో అదనంగా ఒక ఎక్స్ట్రా వాల్ ఏర్పడుతుంది. ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ కార్పల్ లో కూడా ఒక ఎక్స్ట్రా వాల్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ 2 ఎక్స్ట్రా వాల్స్ ఏర్పడడం వల్ల పైన ఉన్నటువంటి లాక్యూల్ అనేటటువంటిది 2 ఛాంబర్స్ గా డివైడ్ అవుతుంది, కింద ఉన్నటువంటి లాక్యూల్ కూడా 2 లాక్యూల్స్ అంటే 2 ఛాంబర్స్ గా డివైడ్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి ఎన్ని లాక్యూల్స్ కనిపిస్తాయి అంటే 4 లాక్యూల్స్ కనిపిస్తాయి. అందుకే దతురాలో ఎన్ని లాక్యూల్స్ ఉంటాయి అంటే టెట్రాలాక్యులార్ గా చెప్తాము.
కానీ యాక్చువల్ గా ఇది బైకార్పలరీ, అంటే 2 కార్పల్స్ తో మనకి ఏర్పడినటువంటి ఓవరీ. 2 కార్పల్స్ అయినప్పటికీ ఎన్ని లాక్యూల్స్ ఉంటున్నాయి అంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్ట్రా వాల్ ఇన్ ఈచ్ లాక్యూల్, అందుకే ఇది టెట్రాలాక్యులర్ గా కనిపిస్తుంది. ఈ విధంగా కార్పల్స్ అనేటటువంటివి 45 degrees యాంగిల్లో టిల్ట్ అవ్వడం అనేటటువంటిది దత్తరాలో ఉండేటటువంటి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ గా చెప్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.